రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఒక కల్పిత కథ చెప్పారు. అది తప్పు అని చెప్పి ఆయనే స్వయంగా మళ్ళీ ఒప్పుకున్నారు, క్షమాపణలు కూడా చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించాలి, రాజకీయంగా పతనం చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చర్చలు సంప్రదింపులు జరపడం, అమిత్ షా గారు జగన్ గారిని అరెస్ట్ చేయడం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నో చెప్పినట్టు ఒక కథ చెప్పారు. ఇప్పుడు అది మీడియాలో రచ్చ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అటువంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారా? నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఒక జర్నలిస్ట్ అయ్యింది, అటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫస్ట్ జర్నలిస్టులు అంటే వీళ్ళు ప్రజలకి ఏం చేయాలి, ప్రజల్లో సమాచారం అంటే రియాలిటీ అక్కడ ఏం జరుగుతుంది, ప్రజా సమస్యల మీద దాని గురించి జర్నలిస్టులు అనేవాళ్ళు తీసుకొచ్చి సొసైటీలో పెట్టాలి. కానీ ఈయన నాగేశ్వరరావు ఆయన స్వలాభం కోసం అన్నమాట. ఆయన స్వలాభం కోసం ఆయన ఏదో మళ్ళీ కొంచెం పేపర్లోనో లేకపోతే సోషల్ మీడియా ద్వారా కొంచెం మళ్ళీ కొంచెం హైప్ అవ్వాలని చెప్పి ఏదో కొంచెం పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ వాడారు. ప్రతిసారి ఎవరైనా ఒకరు హైప్ అవ్వాలి అనుకున్న ప్రతిసారి ఒక్క పవన్ కళ్యాణ్ గారిని బయటకు తీసుకొస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎందుకు అడగాలండి? ఎప్పుడో అడగాలి. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లోనే అడిగి ఉండాలి. కానీ అలాంటి నీచపు రాజకీయాలు నేను చెయ్యను, నాకు అవసరం లేదు. నేను ఏదైనా అవతలోడు కొంచెం ధైర్యంగా ఉన్నప్పుడు, అవతలోడు కొంచెం బలంగా ఉన్నప్పుడు మాత్రమే నేను కొడతాను. కానీ వాడి బలహీనతను చూసి నేను కొట్టను అని చెప్పి నా ఏకైక దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన అడగాల్సినంత అవసరం ఏముంది? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలాంటి చర్యలు చేస్తారని ముందు మీరే భుజాలు దౌడేసుకొని ఇలాంటి జర్నలిస్టులని కొంచెం ముందుకు తోసి మీకు మీరే ఎందుకు హైప్ ఇచ్చుకుంటున్నారో జనాలకైతే అర్థం కావట్లేదు.